ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి రాత్రికాల సమయంలో చాలా దూర ప్రాంతం నుంచి తణుకు ప్రాంతం నుంచి మేమందరము మీ మధ్యకి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. చాలా సంతోషంగా ఉంది మీ మధ్యకి రావడానికి. మేము ఎంతో అదృష్టవంతులం అని ఫీల్ అవుతున్నాం అన్నమాట. మరి ఎప్పుడు చూడని ప్రాంతం, ఇప్పుడు రాని ప్రాంతం. మాకంటే ముందుగా మా గాస్పల్ టీం నాయకులు ఆనంద్ పాస్టర్ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. దేవుని కృప ద్వారా వారే మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు. అనేక మారుమూరు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, వారి భాష కూడా వేరే భాష మాట్లాడే వారి ప్రాంతాలు కూడా వెళ్తూ ఉంటాం. మరి ఇటు అవకాశం దేవుడు ఇచ్చినందుకు ముందుగా దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్థానిక దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే దైవజనులు పెద్దలు నాగేశ్వరరావు గారికి, అలాగే సంసోన్ అయ్యగారి గారికి, అలాగే ఆనంద్ పాస్టర్ గారికి, ఇంకా జయరాజ్ గారికి, మా తోటి ఇంకా దైవ సేవకులందరికీ కూడా ఏసీపన్నయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మా యవనస్తులు మాతో పాటు వారు కూడా పరిచయం ఇంకా చాలా మంది ఉన్నారు. వెహికల్ సరిపోక మేము సరిపోయిన బయటకు వచ్చాం. లేకపోతే ఇంకా 2 ఆటోలు పెట్టే సేవకులు ఉన్నారు, యవనస్తుల పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి కృప. మరి రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చిన ఈ కృపను సద్వినియోగం చేసుకుందాం. మాది భద్రాచలం దగ్గర ఏజెన్సీ ప్రాంతం, కోనవరం అనే ప్రాంతం, భద్రాచలం దగ్గర ఏజెన్సీ ప్రాంతం, గోదావరి గట్టున మా ఊరు అన్నమాట. గోదావరి గట్టున అక్కడ భద్రాచలం నుంచి గోదావరి వస్తుంది. ఆ పై నుంచి శ్రీలేరు నుంచి భద్రాచలం నుంచి గోదావరి ప్రవహిస్తుంది. ఇటువైపు నుంచి ఏమో శబరి నది, ఒరిస్సా నుంచి శబరి నది ప్రవహిస్తుంది. రెండు మా ఊర్లోనే కలుస్తాయి. అటువంటి ప్రాంతంలో నేను పుట్టాను. నేను పుట్టినప్పుడు ఒక వారం రోజులు పాలు తాగలేదు. ఒక వారం రోజులు పాలు తాగకపోతే అప్పటికే మా అమ్మగారు హైందవ సంప్రదాయ ప్రకారం జీవిస్తూ ఉండేవారు. లోకరక్షకుడైన యేసు ప్రభువు ఎవరన్నది కొంచెం తెలుసుకుంటున్నారు. ఆమె 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి వారి మేనత్త ద్వారా మా కుటుంబాలన్నింటిలో మా నాయనమ్మ గారు అన్నమాట. మా నాయనమ్మ గారు వారిది గుంటూరు ప్రాంతం. వారు అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవారు. ఆ ప్రాంతం వచ్చినప్పుడల్లా దేవుడి గురించి 2 మాటలు చెబుతూ ఉండటం వల్ల 10వ తరగతి నుంచి ఏదో అలాగా చర్చికి వెళ్ళటం, లేదంటే సేవకులు పిలిపించుకొని ఏమైనా పంటలు ఏదైనా పండితే వాటి నిమిత్తం కొంచెం ఇచ్చి ప్రార్థన చేసుకొని దైవజనుల్ని కనపరచడం అలా చేసేవారు. ఇక తనకి వివాహం అయింది. మొదటి కుమారుడిగా నేను జన్మించినప్పుడు కోనవరం ప్రాంతంలోనే అక్కడే నేను జన్మించినప్పుడు వారం రోజులు పాలు తాగలేదు. వారం రోజులు పాలు తాగకపోతే ఆమె ప్రార్థించిన దేవుడు అంటే ఎవరు లేరంట. అందరికీ ప్రార్థించింది, మనసులో తలుచుకుంది, మొక్కుబడి చెల్లిస్తాననుకుంది. అయినా సరే పాలు తాగలేదు. డాక్టర్లు అప్పుడున్న వైద్యాన్ని బట్టి టెస్టులు అన్ని చేశారు, కానీ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. కానీ మనసు తాగేవాడు కదండి, ఏడ్చేవాడు అంట. ఏం జరిగిందో ఏమో అర్థం కావట్లేదు అని చెప్పేసి మా అమ్మ యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తే బాగుంది దేవాన్ని మనసులో అనుకుందంట. మనసులో అనుకొని యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తే బాగుండని మనసులో తలంచుకొని మనసులోనే ప్రార్థన చేసుకుందంట. ప్రభా, మా కుమారుడు గనక మంచిగా పాలు తాగి ఆరోగ్యవంతుడిగా మంచిగా ఉంటే గనక ఈసారి ఎవరు పుట్టినా సరే, ఇప్పటి నుంచి ఎవరు పుట్టినా మనం యేసు ప్రభు అంటా ఉంటాం. అందులో ఏమంటాం? యేసు ప్రభు అని అంటా ఉంటాం. అలాగా ప్రభు అనే పదానికి ముందు ప్రాక్షరం ఉంటుంది. ప్రాక్షరం కలిసేటట్టు నేను పేరు పెట్టుకుంటానని నా పేరు ప్రభాకర్ అని పెట్టింది. తర్వాత తమ్ముడి పేరు ప్రదీప్ కుమార్, చెల్లి పేరు ప్రమేల. ఈ పేరు పెట్టినప్పుడు కూడా చాలా వ్యతిరేకత ఎదురైనా సరే ఆమె తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి, అంటే పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో గద్దేల్ దాసు పత్రికలో ఒక మాట ఉంది. ఆయనను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని ప్రత్యేకపరిచి తన కృప ద్వారా నన్ను పిలుచుకున్నాడని పౌలు భక్తుడు అన్నాడు. అలాగే తల్లి గర్భంలో పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ప్రత్యేకపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ప్రత్యేకపరిచాడు కాబట్టి లోకంలో ఉన్న మనల్ని ఆయన ఎన్నుకొని ఆయన యొక్క సంఘంలో, ఆయన యొక్క మందిరంలో, ఆయన యొక్క సన్నిధానానికి మనం నడిపించాడు. ఆ విధంగా జరిగింది. నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను. మా అమ్మగారు కొంచెంగా దేవుడు తెలుసుకోవడం మొదలు పెట్టిన తర్వాత కుటుంబంలో అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు మా అమ్మగారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దూకి చనిపోవాలనుకుంది. కుటుంబ సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆమె చనిపోవాలనుకున్నప్పుడు
యేసు ప్రభువారు నామం దర్శించున్నారంట. అమ్మ నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదని అంటే ఆ మాటను పట్టుకొని మా తల్లి గారు సువార్థికురాలుగా ఆమె పరిచయం చేయడం మొదలెట్టింది. సంఘంలో అక్కడున్న సంఘంలో ఆమె చేర్చబడి కొంచెం దేవుని సువార్త ప్రకటించడానికి, అప్పుడున్న పరిస్థితులను బట్టి అనుగుణంగా దైవ సేవకులు పరిచయం చేసుకోవడానికి, సంఘంలో పరిచయం చేసుకోవడానికి ఆ విధంగా ఉంటున్న సమయంలో మేము పెరిగి పెద్దవారైపోయాము. మేము చిన్నతనం నుంచి దేవుని ఏదో కొంచెం అలాగా ఎరిగిన వారమే, కానీ మేము హాస్టల్లో చదువుకోవడం వల్ల అంతగా ఏదైనా అవసరం వస్తే ప్రార్థన చేసుకోవడం మట్టికి మాత్రమే తెలిసేది. ఏదైనా అవసరం వస్తే ప్రార్థన చేసుకోవడం వరకే తెలిసేది. అలా పెరిగి పెద్దవాడిని అయిపోయిన తర్వాత ఇంకా లోకంలో ఉన్న సహవాసాలు, లోకంలో ఉన్న ప్రేమలు, లోకంలో ఉన్న పాపపు జీవితానికి నేను లోనయ్యాను. ఎంతగా లోనయ్యాను అంటే నాకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. మా తల్లిగారు చెబుతూ ఉండేవారు ఒక మాట, నాన్న నువ్వు పెద్దవాడు అయిపోయిన తర్వాత దేవుని యొక్క సేవ చేయాలని అంటే ఇప్పుడు జాతర సేవకి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా బాధలు పడుతున్నాం, చాలా వేదనలు పడుతున్నాం. పాస్టర్ గారిని తీసుకొస్తున్నావు, వాళ్ళకి అయి పెడుతున్నావు, ఇవి పెడుతున్నావు. మన పరిస్థితి అంతంత మాత్రం ఖర్చు పెట్టేసి సువార్త కూడికలు పెడుతున్నావు, ఎందుకు మనకు లేకుండా ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేను చాలా తిరుగుబాటు చేశాను. మా అమ్మగారు వాక్యాలు అవన్నీ రాసుకున్న పుస్తకాలు ఉంటాయి, అవన్నీ గిరవాటేసేవాడిని. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పెట్టుకొని జీవితం అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి గెలబట్టేసి మా తల్లి మాటలు నేను ద్రోసిపించాను. అప్పుడు తెలియదు నాకు, నేను తెలియకుండానే నేను మాట్లాడుతున్నానని. నేను యవ్వనుడిగా ఉంటున్న సమయంలో నాకు విపరీతమైన సినిమాలంటే పిచ్చి, విపరీతంగా సినిమాలు చూస్తున్నామండి. ఒకనొక సమయంలో ఎలా వ్యసనం తయారైందని అంటే, ఒకవేళ తాగుడైతే మానేసి వేరే వ్యసనం అయితే, ఈ వ్యసనం ఎలా తయారైందంటే నేను కూడా అలా అవ్వాలి, నేను కూడా ఆ వెండి తెర మీద కనపడాలి, నేను కూడా హీరోలాగా అక్కడ ఆ వెండి తెర మీద కనపడాలని నేను హైదరాబాద్ ప్రాంతం వెళ్ళాను. ఉద్యోగం చేసుకుంటూ ప్రయత్నాలు మొదలు పెట్టాను. నేను ప్రయత్నించినప్పటి నుంచి మా అమ్మగారు చెబుతూనే ఉండేవారు, తెలిసిన దైవ సేవకులు చెబుతున్నారు. ఎవరి మాటలు నేను వెళ్ళలేదు. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, తల్లిదండ్రుల మాట మనం వినాలి. తల్లిదండ్రుల మాట మనం వినకపోతే, దైవజనులు చెప్పే మాట మనకు వినకపోతే, మన పెద్దవారు మన మాట, వారు చెప్పే మంచి మాటలు మనం వినకపోతే మన జీవితము నాశనానికి దారితీస్తుంది. ఎన్ని మాటలు చెప్పినా నేను వెళ్ళలేదు. ఇంకా అదే ధ్యాస, నేను ఎట్లయినా సరే హీరో అవ్వాలని చెప్పి ట్రైనింగ్ డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసి ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాను. ఉద్యోగాలు వదిలేశాను, ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాను. అయినా సరే ఎటువంటి అవకాశాలు నాకు దొరికాయి కాదు. మరి పైపెచ్చి ప్రార్థన చేసుకునే ప్రభా నాకు అవకాశాలు రావట్లేదు, నా పరిస్థితి ఏంటి ప్రభా అనుకునేది. దేవుడు మనతో ఉన్నాడని మనం భ్రమపడుతూ ఉంటాం. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉన్నాడని మనం భ్రమపడుతూ ఉంటాం. మనలో పరిశుద్ధత లేకుండా, మనము ఆయన ఆజ్ఞలు పాటించకుండా, ఆయన వాక్యానుసారంగా మనం జీవించకుండా దేవుడు మనతో ఉండడు. చాలా మంది కూడా భ్రమపడుతున్నారు. నేను ఏది చేసినా సరే దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు పర్వాలేదు అని అంటాడు, దేవుడు నన్ను క్షమించి ఆయన కుమారుడిగా చేసుకుంటానని అంటున్నాడు. కానీ దేవుడు తన యొక్క కృపను బట్టి, దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుడు ఊరుకోడు. నేను తెలియకుండానే ఆ ఉచ్చులో చిక్కుకున్నాను, లోకంలో చిక్కుకున్నాను, లోకమనే ప్రేమలో చిక్కుకున్నాను. ఎలా అయిపోయిందంటే ఇక ఆ ప్రేమ లేకపోతే చనిపోదాం అనుకున్న పరిస్థితికి, నా జీవితంలో ఏది మొదలు పెట్టినా సరే కలిసి రావట్లేదు, ఏది చేసినా కలిసి రావట్లేదు అని నేను అనుకొని ఒకనొక సందర్భంలో అయితే ఎదురుగా లారీ వస్తుంటే లారీకి ఎదురెళ్ళిపోతే ఎవరో పక్కకు లాగినట్టు ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను, మా ఇంటికి చాలా దూరం వచ్చేసాను నడుచుకుంటూ, చనిపోతే ఇదేంటి ఇక్కడ ఉన్నాను అనుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మా వాళ్ళందరూ ఎదుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయావు పొద్దున వెళ్ళావు, ఇప్పుడు దాకా రాలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే పాపము కనుక ఒక్కసారి పాపానికి మన హృదయంలో చోటిస్తే, పాపానికి మనం చిన్న పాపమే కదని మనం చోటిస్తే ఆ పాపము మరణానికి దారి తీస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. నాకు తెలియదు దైవ సేవకుడు వాక్యం చెబుతా ఉంటుంటే పరిచయం పెట్టేవాడిని. ఎన్నంతసేపు బాగానే ఉండేది, తర్వాత బయటికి వెళ్ళిపోతే మామూలుగానే ఉండేది. ఇక ఎలాంటి పరిస్థితి అయింది అంటే, నేను హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో
మేము మూడంతస్తుల బిల్డింగ్ లో మేము ఉంటున్నాం. ఆ బిల్డింగ్ పైకి ఎక్కి దూకి చనిపోతే బాగుండి అనుకునేవాడిని, ఎటు వెళ్ళిపోతే బాగుండి అనుకునేవాడిని, లేకపోతే రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయి అక్కడ తలపెట్టి చనిపోతే బాగుండి అనుకునేవాడిని. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా అలాంటి పరిస్థితి తెలిసి మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ద్వేషించడం మొదలు పెట్టారు, నన్ను అసహించుకోవడం మొదలు పెట్టారు. కానీ నన్ను తల్లి గర్భంలో సృజించిన దేవుడు, నన్ను తల్లి గర్భంలో రూపించిన దేవుడు, నా కుమారుడా నీవు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను నిన్ను మళ్ళీ నూతన పరుస్తాను, నీవు నా కొరకు పనిచేయాలన్నాడు. ఇలాగే ఆరాధన, ఒక రోజు ఆరాధన జరుగుతుంటే దైవజనుడు తన వాక్యము ప్రకటిస్తున్నప్పుడు నేను వెక్కి అక్కడ కూర్చొని వెక్కి ఏడుస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్పబడింది, నీవు కన్నీళ్లు విడిచిదా నేను నిన్ను చూచితిని, నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎటువంటి కన్నీటితో వచ్చినా, ఎటువంటి వేదంతో వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నీవుండి దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావేమో, ఈ రాత్రికాల సమయంలో నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, నా జీవితాన్ని వెలిగించిన దేవుడు, నా బ్రతుకును బాగు చేసిన దేవుడు మీ అందరి బ్రతుకులను బాగు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు, ఆయన మాట తప్పుడకు ఆయన నరుడు కాదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎప్పుడైతే నన్ను నేను దేవుడికి అర్పించుకున్నానో, ఎప్పుడైతే నా జీవితాన్ని దేవుడికి అర్పించుకున్నానో, నా జీవితంలో అసాధ్యమైనది, నా జీవితాన్ని చూసి అనేక మంది అవమానపరిచారు, నా జీవితాన్ని చూసి ఇక ఈ పని అయిపోయిందని అనుకున్నారు, ఇంక ఇక్కడితో ఈ పని అయిపోయింది అని అనుకున్న నా జీవితాన్ని అనేకులకు ఆస్వాదకరంగా మార్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను దేవుని తెలుసుకొని నా జీవితాన్ని దేవుడికి సమర్పించినప్పుడు దేవుడు ఒక దైవజనుడి ద్వారా నన్ను బలపరిచి దేవుని యొక్క పరిచయం చేయటకు నన్ను పురుగొల్పి ఆత్మ ద్వారా ప్రేరేపించి, నేనెక్కడో హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకున్న నన్ను తణుకు ప్రాంతానికి నడిపించాడు. తణుకు ప్రాంతంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మంచి దైవ సేవకుల దగ్గర కొన్ని సంవత్సరాలు శిష్యరికం చేసిన తర్వాత ఆ దైవ సేవకులు ప్రార్థన చేసిన కాడి నుంచి నేను పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. ఇది అంతా ఎలా సాధ్యం అని అంటే కేవలము లోకరక్షకుడైన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడము, లోకరక్షకుడైన యేసు ప్రభువునందు నమ్మిక ఉంచడము, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించడము, ఆయన రక్తంలో మనం కడగబడటం ద్వారా సాధ్యమవుతుంది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం వృధా చేసుకోకూడదు. దేవుడు మనకిచ్చిన బ్రతుకుని మనం పాడు చేసుకోకూడదు. ఆల్రెడీ పాడైపోయి చితికిపోయి ఇంకా నా జీవితం అయిపోయిందని నేను పలుమార్లు నేను బాధపడ్డాను. నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నేను ఎవరికి తాను మొహం చూపించుకోలేమో అని అనుకున్నాను. అనేకులు ఎదుట దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా గొర్రెపోతు కొమ్ము వలె దేవుడు నా కొమ్ములు పైకెత్తాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మీ దైవ సేవకులు చెప్పే మాటలందు మీరు లక్ష్యం ఉంచి, మీరు నమ్మిక ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన మందిరంలో చేర్చబడిన మీరు క్రమము తప్పకుండా మందిరానికి వస్తూ దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుకుంటా ఉంటే, దేవుడు మాట ఇచ్చిన వాడు మాట తప్పేవాడు కాదు. ఆయన తప్పకుండా మీ కుటుంబాలని, మీకున్న పరిస్థితుల్ని, మీకున్న ఎటువంటి స్థితిని కూడా ఆయన మార్చగల దేవుడు. ఆయన భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడిని ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో చేర్చుకొని, నీ హృదయంలో కొంచెం స్థానం ఆయనకి ఇస్తే, ఆయన నీ జీవితాన్ని బాగు చేయడమే కాదు, నా జీవితాన్ని బాగు చేసి నా ద్వారా అనేక మంది జీవితాల్ని బాగు చేశాడు. నిన్ను బాగు చేయడమే కాదు, నీ కుటుంబ పరిస్థితిని మార్చడమే కాదు, నీ ద్వారా అనేక మందిని జీవితాలను బాగు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు మన ఇంటిలో దీవించి ఆస్వాదించును గాక. నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.